స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. రాయదుర్గం నియోజకవర్గంలో ఇటీవలి ఉపాధ్యాయ బదిలీల తర్వాత విపరీతమైన ఖాళీలు ఏర్పడి విద్యకు చాలా అవరోధాలు ఎదురవుతున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా డిఎస్సి నియామకాల తర్వాత రాయదుర్గం నియోజకవర్గానికి అత్యధిక సంఖ్యలో నూతన ఉపాధ్యాయులు రావడం జరిగింది. ఇక్కడ సామాజిక పరిస్థితులు, వెనుకబాటుతనాన్ని, ఇక్కడ టీచర్ల నియామక అవసరాన్ని పదే పదే నారా లోకేష్ బాబు గారికి, అట్లాగే జిల్లా కలెక్టర్ గారికి, డిఈఓ గారికి, ఆ విద్యాశాఖ ఉన్నతాధికారులకు తెలిపిన తర్వాత అందరూ సహకరించడం వల్ల దాదాపు 32.7% మంది ఉపాధ్యాయులు, అంటే మొత్తం మీద 755 పోస్టులు ఫిలప్ చేస్తే ఉమ్మడి అనంతపురం జిల్లాలో, దాంట్లో 247 ఉపాధ్యాయ నియామకాలు ఒక రాయదుర్గం నియోజకవర్గంలోనే జరగడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. ఇంత పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు రావడం వల్ల విద్యా ప్రమాణాలు మెరుగుపడడంతో పాటు నాణ్యమైన విద్య, ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్న ప్రభుత్వం ఆశిస్తా ఉందో, ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య అందాలి, పేద పిల్లలకు మంచి జరగాలని కోరుకుంటా ఉందో ఆ కోరిక నెరవేరేదానికి మార్గం సుగమమైంది. అయితే డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైన నాడు నియోజకవర్గ వ్యాప్తంగా 315 ఉపాధ్యాయ ఖాళీలు ఉండేటివి. తర్వాత జరిగిన బదిలీల కౌన్సిలింగ్ లో మరింత మంది ఇతర ప్రాంతాలకు వెళ్ళిన కారణంగా ఈ ఖాళీల సంఖ్య 315 నుంచి 491కి పెరిగింది. ఇప్పుడు 247 ఖాళీలు భర్తీ చేసిన ఇంకా 244 ఉపాధ్యాయ ఖాళీలు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నాయి. వీటిని మొన్ననే కలెక్టర్ గారితో మాట్లాడినప్పుడు ఆయన కొంతమందిని వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో ఇక్కడికి పంపేదానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తర్వాత జనవరిలో కొత్త డిఎస్సి వస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరము డిఎస్సి నియామకాలకు ప్రభుత్వం సమాయత్తం అవుతున్న తరుణంలో వచ్చే సంవత్సరం నాటికి మిగతా 244 ఖాళీలు కూడా భర్తీ అవుతాయని ఆశిస్తా ఉన్నాం. గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు 900 పైచిలకు ఉపాధ్యాయ పోస్టులు జిల్లాకంతా, ఉమ్మడి జిల్లాకు వస్తే అందులో 326 పోస్టులని మనమే తెచ్చుకోగలిగినాం. ఈసారి కూడా అందరి దృష్టికి రాయదుర్గం పరిస్థితులను, ఇక్కడ టీచర్ల నియామక అవసరాలని పదే పదే చెప్పడం వల్ల ఈరోజు కూడా మొత్తం నియామకాల్లో 32.7% నియామకాలు ఒక్క రాయదుర్గం నియోజకవర్గంలోనే జరగడం అనేది చాలా ఆహ్వానించదగ్గ విషయం. అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. దీనికి సహకరించిన మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి, అట్లాగే జిల్లా కలెక్టర్ గారికి, డిఈఓ గారికి, విద్యాశాఖ ఉన్నతాధికారులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. రాయదుర్గం నియోజకవర్గం పైన మరింత ప్రేమాభిమానాలు చూపి మిగతా ఖాళీలను కూడా భర్తీ చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా రాయదుర్గం నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్
డిస్క్రిప్షన్ లో ఉంది.